హాయ్, నేను డాక్టర్ శ్యామ్ సుందర్, ఫిజికల్ థెరపిస్ట్. సో ఈ వీడియోలో బెల్స్ పాల్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ బెల్స్ పాల్సీ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఆ సిమ్టమ్స్ ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో ఓన్లీ ఎక్సర్సైజ్ అనేది చెప్తున్నాను. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బెల్స్ కండిషన్స్ ఏంటంటే ఐబ్రోస్ అనేది మనం పైకి రైట్ చేయనీకి రాదు. నెక్స్ట్ ఐలిడ్స్ అనేది క్లోజ్ చేయనికి రాదు. ఐ ఎప్పుడు కూడా కంటిన్యూగా ఓపెన్ లోనే ఉంటుంది. మౌత్ అనేది ఒక వైపుకు డివేట్ అయిపోయి ఉంటుంది. వాటర్ అనేది కంట్లో నుంచి వాటర్ అనేది రెగ్యులర్ గా వాటర్ వస్తూనే ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ అనేది జనరల్ గా బెల్స్ పాల్స్ కండిషన్స్ లో అనేది వస్తుంటుంది. ఇది జనరల్ గా చల్లదనానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, జనరల్ గా లేదా హెడ్ లో ఏదైనా ఇంజురీ అయినప్పుడు కండిషన్స్ లో కానీ ఇలాగా ఫేషియల్ నర్వ్ ఇంజురీ కావడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేది వస్తుంటుంది. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏమేమి ఎక్సర్సైజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం మిర్రర్ ముందర కూర్చొని మన ఐబ్రోస్ అనేది పైకి రైజ్ చేయాలి. సో ఇలా మనకు ఐబ్రోస్ రైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది పైకి లిఫ్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ సైడ్ బెల్స్ పాల్స్ వచ్చినప్పుడు కండిషన్స్ ఏంటంటే ఈ ఐబ్రో అనేది పైకి లిఫ్ట్ చేయడానికి రాదు. సో మనకు లిఫ్ట్ చేయడానికి రానప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్ తో ఎంతవరకు అయితే మనం లిఫ్ట్ చేయగలుగుతాము అంటే రైజ్ చేయగలుగుతాము అంతవరకు రైజ్ చేసేసుకొని ఈ హ్యాండ్ తో ఫింగర్ తో మనము పైకి లిఫ్ట్ చేసుకోవాలి. ఇలాగ మూవ్మెంట్ అనేది చేయాలి. ఇలాగ ఫస్ట్ 10 టైమ్స్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ పైకి రైజ్ చేసేసుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 10 సెకండ్స్ హోల్డ్ చేసేసి మళ్ళీ డౌన్ చేసుకోవాలి. అలాగా 10 టైమ్స్ అనేది మనం చేయాలి. ఈచ్ టైం కూడా 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఏంటంటే ఐస్ అనేది బాగా గట్టిగా క్లోజ్ చేసేసుకొని 10 సెకండ్స్ అనేది క్లోజ్ చేయాలి. 10 సెకండ్స్ కౌంట్ చేసుకోవాలి. సో ఇది ఇనిషియల్ స్టేజ్ లో అనేది రాదు, అయితే మనం ట్రై చేసుకోవాలి. ఇలా గట్టిగా మాక్సిమం క్లోజ్ చేసేసుకొని 10 సెకండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో ఇలాగా చేసుకోవాలి. సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ ఓవెల్స్, AEIOU. ఈ ఒక్కొక్క వర్డ్ ఓవెల్స్ ఒక్కొక్క మజిల్ ను యాక్టివేట్ చేస్తుంది. సో ఇవి AEIOU ఈ విధంగా సౌండ్స్ అనేది లౌడ్ గా ఒక మిర్రర్ ముందర నిలబడుకొని మనము రోజు కనీసం అంటే ఒక 20 to 30 టైమ్స్ అనేది రెగ్యులర్ గా చేసుకోవాలి. ఇలా చేయడం అనేది అంటే ఒక్కొక్క మజిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్, మనం వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొని స్ట్రాతో మనం వాటర్ తాగేటప్పుడు స్ట్రాతోను వాటర్ తీసుకోవాలి. ఇలాగ వాటర్ తాగుతున్నప్పుడు ఏంటంటే ఇలాగ సక్ చేస్తాం. సక్ చేసినప్పుడు ఏంటంటే ఈ బక్సిలేటర్ మజిల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి లోపలికి. అంటే మనం ఎక్కువగా రెగ్యులర్ గా ఏంటంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో కూడా మనం రెగ్యులర్ గా మనం ఇలాగే వాటర్ అనేది తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ మజిల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే బెలూన్ కూడా బ్లో చేసుకోవడం. బెలూన్ బ్లో చేసుకోవాలి. ఇలా బ్లో చేసినప్పుడు ఇందాక చేసినప్పుడు ఏంటంటే మజిల్స్ అనేది లోపలగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం బ్లో చేసినప్పుడు మజిల్స్ బయటకు వచ్చేసేస్తుంది. సో ఈ బక్సిలేటర్ మజిల్స్ అనేది యాక్టివేట్ అనేది జరుగుతుంది బెలూన్ బ్లో చేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ స్ట్రాతో తీసుకున్నప్పుడు ఈ మనం డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ మజిల్స్ అనేది యాక్టివేట్ అనేది జరుగుతుంది. సో ఈ బెల్స్ పాల్సీ కండిషన్స్ లో ఐ అనేది ఓపెన్ లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, నైట్ పడుకునేటప్పుడు కానీ ఐ ఓపెన్ లో ఉన్నప్పుడు డస్ట్ అనేది పడడం వల్ల మనకు ఐ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మనం ఒక ప్లాస్టర్ తీసుకొని ఐ అనేది ఇలా టేపింగ్ అనేది వేసుకోవాలి. కళ్ళు మూసుకో. ఇలా ప్లాస్టర్ వేయడం వల్ల ఏంటంటే ఐ అనేది ఓపెన్ లో ఉండదు. ఐ ఓపెన్ లో ఉండదు కాబట్టి డస్ట్ అనేది లోపలికి వెళ్ళకోకుండా ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా ఇలా ఈ పొజిషన్ అనేది వేసుకోవాలి. ప్లాస్టర్ అనేది వేసుకొని పడుకోవాలి. సో అండ్ నెక్స్ట్ మనం ప్రికాషన్స్ ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గాగుల్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇయర్ లో కాటన్ అనేది పెట్టుకొని వెళ్ళాలి. సో ఇవి మనం బెల్స్ పాల్సీ కండిషన్స్ కు మేజర్ గా చిన్న ఎక్సర్సైజ్. ఇవి రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వన్స్ ఆర్ ట్వైస్ అనేది ఓకేనా. ఇది స్టిమ్యులేషన్ అనేది ఒక ఎక్కువ పర్సంటేజ్ మనకు డీవియేషన్ ఉండే కండిషన్స్ లో బెల్స్ పాల్సీకి మనం గాల్వానిక్ కరెంట్ తర్వాత ఫ్యారడే కరెంట్స్ అనేది జనరల్ గా యూజ్ చేస్తాము. సో మనం తక్కువగా ఉండే కండిషన్స్ లో ఓన్లీ ఎక్సర్సైజ్ తోనే సరిపోతుంది. ఓకే. సో ఇవి
ఇందాక చెప్పిన ఎక్సర్సైజ్ అన్ని కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఈ కొన్ని ప్రికాషన్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు గాగుల్స్ పెట్టుకోవడము, కాటన్ చెవులో పెట్టుకోవడము, ఇవి చల్ల నీళ్ళు తీసుకోకుండా ఉండడము, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే మనం గార్లింగ్ కూడా ఏంటంటే హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ కానీ సాల్ట్ వేసేసుకొని గార్లింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో మనకు ప్యారలైజ్ అయిన ఏరియా అంతా కూడా మనం తిన్న ఫుడ్ అంతా కూడా స్ట్రక్ అయిపోయి ఉంటుంది. సో కొంచెం తొందరగా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. తర్వాత ఆ ఫుడ్ ఆ పార్టికల్స్ అనేది రిమూవ్ కావాలంటే మనం హాట్ వాటర్ లో సాల్ట్ వేసేసుకుని గార్లింగ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఉండే వేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేసేస్తుంది. ఇలాగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక 3 to 4 టైమ్స్ అనేది హాట్ వాటర్ లో సాల్ట్ వేసుకుని గార్లింగ్ చేసుకుంటే కనుక బెటర్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇలా బెల్స్ పాల్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.